హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. మనం అనుకుంటాము ఢిల్లీ నుండి వెహికల్స్ రోడ్డు పైన ఎక్కితే హ్యాపీగా ఏసీ ఆన్ చేసుకొని పాటలు వినుకుంటూ రావచ్చు అని చెప్పేసి. చాలా టాస్క్లు ఉంటాయండి. నేను నైట్ అసలు వర్షము ఏ మాత్రం కూడా ఫుల్ నైట్ అండి. నేను ఎక్కడి నుండి బయలుదేరానో అక్కడ నుండి ఇప్పటి వరకు విపరీతమైన వర్షం. ఇప్పుడు కొంచెం తగ్గిందండి. ఇంకా నేను వైపర్స్ కూడా ఆఫ్ చేయలేదు, చూడొచ్చు మీరు. ఇంకా చినుకులు లైట్గా పడతానే ఉన్నాయి. ఎంత భారీ వర్షం అంటే అండి, మన ఎదురుగా ఉన్న వెహికల్స్ అవి కనిపించడం లేదంటే అర్థం చేసుకోండి ఎంత విపరీతంగా వర్షం అయితే పడిందో. ఆ దాటికి భరించలేక నేను నైట్ ఒక 2 hours వెహికల్ పక్కకు ఆపాల్సి వచ్చిందండి. అంత హెవీ రైన్ ఉంది. చాలా మంది అనుకుంటారు ఏముందన్న బండి మనకు డ్రైవింగ్ ఎలాగో వచ్చు, బండి తీసుకొని వెంటనే బై రోడ్డు బయలుదేరడమే అని అనుకుంటారు. కానీ బై రోడ్డు తీసుకొని రావడం అనేది చాలా పెద్ద టాస్క్ అండి. దారి మధ్యలో పంచర్స్ అవుతూ ఉంటాయి, ఇలా బుడద ఉంటుంది, ఎక్కడైనా టైర్ దిగబడే అవకాశం ఉంటుంది, ఎదురుగా వచ్చే వాహనాలు ఉంటాయి, చాలా రకాల ఇది ఉంటుందండి. రకరకాలుగా ఇప్పుడు మాకంటే డిపార్ట్మెంట్ కాబట్టి ఏదో నడుస్తుంది. ఇప్పుడు నార్మల్ వ్యక్తులు ఏం చేస్తారు, పోలీసు వాళ్ళు ఖచ్చితంగా ఆపుతారు. మీ పేపర్స్ చూపించమని, ఎన్ఓసి చూపించమని చెప్పేసి, మీరు ఇన్వాయిస్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఎన్ఓసి ఉంటేనే మహారాష్ట్ర బార్డర్లను అయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వస్తారు. లేదు అని అంటే చాలా ప్రాబ్లం చేస్తారండి. రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను జస్ట్ మీకు ఒక చిన్న ఇంటిమేషన్ టైప్లో ఇస్తున్నాను అంతే. ఎందుకంటే చాలా మంది ఏముంది ఢిల్లీలో బండి తీసుకొని టక్కున వచ్చేద్దాము, ఏముంది ఒక 1600-1700 కిలోమీటర్సే కదా, ఇలా వెళ్ళి అలా వస్తాము అన్నట్టుగా వస్తూ ఉన్నారండి. కానీ ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఇక్కడ వెహికల్సే దొరకవు మీకు. చాలా మంది అనుకున్నట్టుగా ఇక్కడ అలాంటి ఏమీ లేవండి. మీరు తక్కువ ధరకు వస్తున్నాయి, ఎక్కువ ధరకు వస్తున్నాయి అని చెప్పేసి అదేం లేదు. ఇవన్నీ ఆ న్యూస్ ఈ న్యూస్ వినేసి మీరు మోసానైతే మోసపోవద్దండి. ఇక్కడ వచ్చేసి కరోల్ బాగ్ రోడ్ల పైన చాలా మంది నిద్ర తిండి లేకుండా తిరుగుతూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నాను అనమాట. చూసిన కాబట్టి మీకు చెప్తా ఉన్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.